ఏపీ ఈఏపీ సెట్ 2025 ఫలితాల్లో గుంటూరుకు చెందిన విద్యార్థి ప్రతిభ చూపాడు. ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 6 ర్యాంకుతో పాటు ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో 146 ర్యాంకుతో మెరిశాడు. రోజుకు 14 గంటలు చదువుతూ క్రమం తప్పకుండా మాక్ టెస్టులు రాయడం వల్లే మంచి ర్యాంకులు సాధించారని వివరించాడు. ఐఐటి బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి స్టార్టప్ కంపెనీ ప్రారంభించడమే తన లక్ష్యమంటున్న విక్రమ్తో చిట్ చాట్. తాజాగా ఈ ఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూ కాకినాడ వారు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలలో మన గుంటూరు చెందినటువంటి తలగతోటి విక్రమ్ లేవి 6వ ర్యాంక్ సాధించాడు. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాలకు చెందినటువంటి ఈ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 93% అతను చక్కటి ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఈ ర్యాంక్ సాధించడానికి అతను పడిన కష్టం, అదేవిధంగా అతను ఏ విధంగా ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యాడనే విషయాలు అతని మాటల్లోనే విందాం. ముందుగా ఈటీవీ తరపున మీకు అభినందనలు. 6వ ర్యాంక్ సాధించినందుకు చెప్పండి, ఈ ప్రవేశ పరీక్షకి మీరు ఎలా సన్నద్ధమయ్యారు? 6వ ర్యాంక్ వస్తుందని మీరు ఊహించారా? ఈ పరీక్ష కోసం నేను ఈ 2 ఇయర్స్ మేజర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నేను వర్కౌట్ చేసేవాడిని. రోజుకి నేను పొద్దున్న కాలేజ్కి 7కి వెళ్తే నైట్ 10కి వచ్చేవాడిని. అంటే ఒక 14 అవర్స్ అయితే నేను స్టడీస్కి స్పెండ్ చేసేవాడిని డేలో. మేజర్గా నా గోల్ అయితే జేఈ అడ్వాన్స్ కోసం నేను ప్రిపేర్ అయ్యాను. జస్ట్ ఒక కాంపిటీషన్ కోసం ఈఏపీ సెట్ అనే ఎగ్జామ్ నేను రాశాను, జస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలని. ఈ ఎగ్జామ్లో నాకు స్టేట్ లెవెల్లో 6 ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఈ ర్యాంక్ వెనకాల మా పేరెంట్స్ కృషి, అలాగే మేనేజ్మెంట్, కాలేజ్ వాళ్ళు కృషి కూడా ఎంతో ఉంది. అలాగే మా చైర్మన్ గారు భాష్యం రామకృష్ణ, అలాగే మా డైరెక్టర్ సార్ బిహెచ్ఆర్ గారు, వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఈ ర్యాంక్ సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. జేఈ మెయిన్స్ అడ్వాన్స్తో పోలిస్తే ఈ రాష్ట్ర స్థాయి ఎగ్జామ్ ప్రవేశ పరీక్ష దీంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకుంటూ సన్నద్ధమయ్యారు పరీక్షలకి? అంటే ఇప్పుడు జేఈ అడ్వాన్స్ అనేది జేఈ మెయిన్ క్వశ్చన్ లెవెల్ కంటే డీప్గా ఉండిద్ది. ఈఏపీ సెట్ అనేది జేఈ మెయిన్కి దగ్గరగా ఉండిద్ది, కానీ దానికంటే కొంచెం బిలోనే మనం అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేజర్గా ఈఏపీ సెట్లో స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్ ఫాస్ట్గా చదివి ఆన్సర్ కూడా అంతే ఫాస్ట్గా పెట్టాలి. అంటే ఇప్పుడు మనకి 160 బిట్స్ 180 మినిట్స్, అంటే నెట్గా మీరు 1 మినిట్లో క్వశ్చన్ సాల్వ్ చేసేటట్టు ఉండాలి. దాన్ని బట్టి నేను నా స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో మాక్ టెస్ట్ రాశాను కాలేజీలో. రోజుకు ఒక 2 to 3 మాక్ టెస్ట్ రాసేవాడిని. ఇంకా అలా నేను ప్రిపేర్ అయ్యాను. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ని అదేవిధంగా ఈ ప్రవేశ పరీక్షలు రెండింటి మీద ఫోకస్ పెట్టేటప్పుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? రెండింటిని ఎలా సమన్వయం చేసుకున్నారు? నేనైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే ఫోకస్ పెట్టాను. బోర్డ్ ఎగ్జామ్స్ జస్ట్ ఒక 1 మంత్ ఉందన్నప్పుడు అప్పుడు చదివాన్ని లాంగ్వేజెస్. మిగతా సబ్జెక్ట్స్ అనేవి మనం ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటాం కాబట్టి అవి ఈజీగానే రాసేసాను. జేఈలో కూడా మంచి ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు ఈ ఏపీ సెట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. మీరు దేన్ని ఎంచుకునే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు? నేనైతే జేఈ అడ్వాన్స్ ఎంచుకొని ఐఐటి బాంబేలో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యాను. ఏంటి మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? ఏం కావాలనుకుంటున్నారు? నేనైతే నేను ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకున్నా అంటే నాకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇంట్రెస్ట్. నేను దాంట్లో ఒక రీసెర్చ్ రావాలని నా ఆలోచన. తర్వాత ఒక సెమీ కండక్టర్స్ మీద ఒక స్టార్టప్ పెట్టాలని నా ఆలోచన. ఎక్కువ మంది విద్యార్థులు ఈ పోటీ పరీక్షల్లో విఫలమవుతూ ఉంటారు, అనుకున్న ర్యాంక్ సాధించలేక వెనకబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ర్యాంక్ ఇస్ జస్ట్ ఏ నెంబర్. అది పర్సన్ అయితే ఖచ్చితంగా డిఫైన్ చేయలేదు. అది మీరు ఎవరు అనేది మీరు చూపించాలి. అది జస్ట్ ఒక నెంబర్ అయితే మమ్మల్ని డిఫైన్ చేయలేదు. ఖచ్చితంగా మీకు ర్యాంక్ రాకపోతే మీరు యూజ్లెస్ అట్లాంటివి అనేది వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా మీకు కూడా ఒక టాలెంట్ ఉంటుంది, మీరు జస్ట్ ఆ టాలెంట్ ఫైండ్ చేస్తే మీరు బెస్ట్ అవుతారని చెప్తాను. మీ అబ్బాయి రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్ మీరు ఊహించారా? మీ అబ్బాయి ఇంత బాగా చదువుతాడు మీరు మొదటి నుంచి ఊహిస్తూనే వచ్చారా? ఆ విధంగా మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మై సన్. ఎంసెట్ అనేది మా అబ్బాయికి ఒక మీడియం లెవెల్ ఎగ్జామ్. హీ క్రాక్డ్ జేఈ అడ్వాన్స్డ్ అండ్ జేఈ మెయిన్స్ విత్ గుడ్ ర్యాంక్. జేఈ అడ్వాన్స్డ్లో 146 ర్యాంక్ సంపాదించాడు. అండ్ హీ వాంట్స్ టు డూ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ electronics in IIT Bombay. That is his aim, and he want to become a researcher and good scientist. ఈ ర్యాంకు వస్తుందని తను కొంచెం రేంజ్ అప్ టు 30 లోపు వస్తుందని తను ఎక్స్పెక్ట్ చేశాడు. మార్కులు చూసుకున్న తర్వాత, కీ రిలీజ్ చేసిన తర్వాత ఈ 6th ర్యాంక్ రావటం అనేది చాలా ఆనందంగా ఉంది. మీ బాబు విజయం మనకు ఖచ్చితంగా తల్లి పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఇంట్లో బాబుకి అన్నీ చూడాల్సిన తల్లే. ఎలా చదువుతున్నాడు, లేదా తనకు కావాల్సిన టయానికి ఆహారం పెట్టడం కావచ్చు, లేదా అన్నీ చూసుకోవాల్సిన తల్లే. కాబట్టి తన పట్ల మీరు ఎలాంటి కేర్ తీసుకునేవాళ్ళు? హార్డ్ వర్క్ ఆల్వేస్ లీడ్స్ టు సక్సెస్ అంటారు. సో మేము చేసిన రోల్ అయితే మైనర్ రోల్. యాజ్ కామన్ పేరెంట్స్ లాగా మేము జస్ట్
అన్ని హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో, అతని యొక్క డైలీ రొటీన్ యాక్టివిటీస్లో సపోర్ట్ చేశాము. అంతకు మించి మేము మరీ గ్రేట్గా అతన్ని మోటివేట్ చేసినది అయితే ఏమీ లేదు. మేమేమనుకుంటున్నామంటే హీ హ్యాస్ దట్ సెల్ఫ్ లెర్నింగ్ కెపాసిటీ, ఆ బేసిక్ అవేర్నెస్ అనేది ఉంది ఎడ్యుకేషన్ పట్ల. అతను స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ అక్కడ సపోర్ట్ చేసిన స్టాఫ్ వాళ్ళ యొక్క మేజర్ రోల్ ఉంది అనుకుంటున్నాము. ర్యాంకుల మీద దృష్టి పెట్టడం కాకుండా సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకొని ముందుకు వెళ్తే చక్కటి ఫలితాలు సాధించవచ్చు అని కూడా విక్రమ్ చెప్తున్నాడు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి భవిష్యత్తులో అంకుర సంస్థ స్థాపించి 10 మందికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యం అని చెప్తున్నాడు. కెమెరామెన్ కోటితో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.